ఓ మంచి అవకాశం దొరికింది. దీన్ని నేను మిస్ చేసుకోను. నేను కూడా ఈ మిస్ ని మిస్ చేసుకోను. మనిషి చూస్తే జెండాకర్ర బరువు క్యాపేసేయండి. అది రై నువ్వు ఏమైనా తీసుకెళ్ళి ఊరవతల తెలిసిరారా. ఏ ఊరవతల? అబ్బా హైదరాబాద్ అవతల. ఓకే 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 ప్రొసీడ్. హలో 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 ఎవరండి? ఉషా. ఉషా అనే అమ్మాయి ఎవరు లేరే, బిపాషా అనే ఆంటీ ఉంది. బిపాషా ఆంటీయా? తెలుసేంటి? మీ అడ్రస్ ఎక్కడో చెప్తారా? అడ్రసా? ఇటీరా మీ అడ్రస్ చెప్పండి, మీ ఇంటికి వచ్చేస్తుంది బిపాసా ఆంటీ. ఇలా ఇరా చంపేస్తాను. హలో దిస్ ఇస్ రాంగ్ నెంబర్. ఇదేదో పచ్చిరత అనుకుంటున్నా. కదండి పెట్టేవను. మా ఎండికి ఫోన్ చేసి మీ అమ్మాయిని వదలాలంటే ₹1,00,00,000 కావాలని చెప్పవా? ₹1,00,00,000? అయినా వదలటానికి అమ్మాయి నా దగ్గర ఎక్కడ ఉంది? నువ్వు కారు డిక్కీలో ఎక్కడికైతే పంపావో అక్కడే ఉంటుంది. అంటే అల్లుడు కారు కొట్టేశాడన్నమాట. బహుశా ఆ కారులో అమ్మాయి ఉండుంటుంది. గుర్తొచ్చింది గుర్తొచ్చింది. చిల్లిపి అన్ని మర్చిపోతా. అవును డార్లింగ్, నువ్వు ఎదురుగా ఉంటే నన్ను నేనే మర్చిపోతాను. ముందు కోటి. ఓకే స్వీటీ. అబ్బా ఆంగ్లం వద్దు, తెలుగే ముద్దు. తెలుగు ముద్దే తెలుగు ముద్దే ఒక్కటేవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏ ముద్దైనా పనయ్యాకే. ఓకే ఆ సంగతి నువ్వు మర్చిపో. వాళ్ళు అలాగంటారు. బిపాసా కన్నా మాటలు బాగా చదువుతాడు. రే సీకో, మా అల్లుడు ఏమైనా కారు కొట్టుకొచ్చాడా? నీ అల్లుడు చాలా గ్రేట్ బావా. తెలుసు, అందుకే వాడు నాకు అల్లుడు. ఇంతకీ వాడు కొట్టుకొచ్చిన కారు ఇదిగో ఇదే. ఇదేనా డిక్కీ? డిక్కీ ఈ డిక్కీతో ఇందులో అమ్మాయి ఉండాలి. ఏమైంది? పంపించేశాను. ఎక్కడికి? ఊరవతలకి. ఎందుకు? ఇక్కడ ఉంటే డేంజర్ కదా. అబ్బా బ్రహ్మాండమైన ప్లాన్ జరగొట్టావు. ఏం ప్లాన్ వేసావు బావా? దాని విలువ ఎంతో తెలుసా? ఎంత? ₹1,00,00,000. మరి అందుకే త్వరగా కట్టాలండి. మీరు ఎవరు పారిపోకూడదు. అంతా సెర్చ్ చేయండి. ఎవరు పారిపోకూడదు. పట్టుకోండి మరి. తెచ్చుకుంది నువ్వు ఎట్టంటే అట్లే. అరే ఇప్పుడే కదా చూసాం, అంతలో మాయమైపోయారు. సార్ రెడ్డి సార్, ఇది కేకే కారు. అవును సార్. డెఫినెట్ గా అమ్మాయిని ఇక్కడికే తీసుకొచ్చి ఉంటారు. సార్ సెల్ ఫోన్ సార్. సార్ మన కమిషనర్ గారి కారు కూడా ఇక్కడే ఉంది సార్. సార్ వీడి చెన్నైలో స్కూటీ కూడా ఇక్కడే ఉంది సార్. మొత్తానికి ఇదేదో నేషనల్ లెవెల్ దొంగల గ్యాంగ్ లా ఉంది. బయటరా. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? ఉసుగు తీస్తాగా చూసుకో. ఏంటి ఇక్కడ ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు? ఊరు బయట అలాగే ఉంటుంది. అయ్యో, ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళడం ఎలా? నడిచి వెళ్ళాలా? లేకపోతే పరిగెట్టుకెళ్ళు. అయ్యో! కంట్రీ రూట్ రా. కంట్రీ రూట్ లేదు, కాకరకాయ. నన్నేం చేయకురా ప్లీజ్. నిన్నేం చేస్తానే, నువ్వు ఆడదానివైతేగా. అమ్మో అది ఆడగదరా. ఏమండి, మీకు దండం పెడతాను, నన్ను కూడా తీసుకెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నన్ను కూడా తీసుకెళ్ళండి ప్లీజ్ 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 ప్లీజ్. మీ 10 గురించి కూడా నాకు తెలీదు, మీ గురించి కూడా నేను ఎవరికి చెప్పను. ప్లీజ్ వదిలిపెట్టి, నేను నీతో వస్తాను. చెప్పేది వినవా? నేను తీసుకెళ్తా లేదా? నిన్నంత తేలిక వదలరా. పెద్దమ్మ గుడి దగ్గర ఆకులు
అందరినీ జైల్లో పెట్టించకపోతే నా పేరు ఉషే కాదు. రేపు ఉదయమే ఎంసెట్ ఫలితాల విడుదల. 4 రోజుల్లో కౌన్సిలింగ్ ప్రారంభం. ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన కేకే కుమార్తె ఉషను కొందరు దుండగులు ఈ రోజు మధ్యాహ్నం కిడ్నాప్ చేశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై దుండగుల డెన్ మీదకి దాడి చేయగా ఈ ఫోటో దొరికింది. ఈ ఫోటోలోని వ్యక్తుల ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమతి అందిస్తామని నగర పోలీసు శాఖ తెలిపింది. సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రోళ్ళే మంచాన పడ్డారే, మతి తప్పి కుర్రోళ్ళే మంచాన పడ్డారే. బ్రేక్ ఎందుకు వేసావ్? ఆపడానికి. దేనికి? హెల్మెట్ పెట్టుకోవాలి కదా, లేకపోతే ఈ రూట్ లో పోలీసులు పట్టుకుంటారు. అయివే కదా. నచ్చావే నైజాం కోరి నువ్వే నా రాజకుమారి, నచ్చావే నైజాం కోరి నువ్వే నా రాజకుమారి, చిస్తే నువ్వోసారి. మళ్ళీ బ్రేక్ ఎందుకు వేసావ్? హెల్మెట్ తీయడానికి. పోలీసులు పట్టుకుంటారన్నా? పట్టుకుంటే మళ్ళీ బ్రేక్ అయ్యింది కదా. ప్లీజ్ మేడం, రండి మేడం, ప్లీజ్. వెళ్ళకండి. స్కూటర్ అయితే ఓన్లీ టచింగ్సే, కార్ అయితే అక్కడ రేపింగే. మాట వినండి మేడం, మన ఇద్దరు స్కూటర్ మీద వెళ్ళిపోదాం. ఇలాంటి ఇబ్బందులు వస్తాయని తెలిసే మనసు మార్చుకుని మళ్ళీ వచ్చాను. రండి, సిటీలో డ్రాప్ చేస్తాను. ఏది మేడం? మేడం 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 ప్లీజ్ మేడం. ఏండి ఏండి మేడం, ఏండి ఆగ. అయ్యో అయ్యో, ఇదేనండి బాబు. ఏండి మేడం మేడం, ఇలా అయితే ఇక్కడే అయిపోద్దండి ఉన్న పెట్రోల్ కాస్త. ఏండి ఏండి మిమ్మల్ని అండి. సారీ అండి, సారీ అండి, సారీ సారీ సారీ. ప్లీజ్ 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 ప్లీజ్. నిజం చెప్పు, నువ్వు నన్ను డ్రాప్ చేయడానికి వచ్చావా, రేప్ చేయడానికి వచ్చావా? కారులో ఎక్కడ మేడం, చెప్తాను. జరిగింది చెప్తాను. నేను చాలా మంచివాడినండి, ప్లీజ్. అందుకేనా నా కార్ దొంగతనం చేసావు? అయ్యో, కారు దొంగ అని మీరు అంటున్నారు, పోలీసులు ఏమో కిడ్నాపర్ అంటున్నారు మేడం. పోలీసులా? అవును మేడం, మిమ్మల్ని కిడ్నాప్ చేసి ₹1 కోటి డిమాండ్ చేసాం, టీవీ న్యూస్ లో చెప్పారు మేడం. ఎప్పుడు? ఎప్పుడు కిడ్నాప్ చేసింది తెలియదు మేడం. నేను అడిగితే న్యూస్ ఎప్పుడు చెప్పారని. ఇందాకే, ఇప్పుడే ఇప్పుడే. మీరు వచ్చి పోలీసులకు జరగని కిడ్నాప్ జరగలేదని చెప్పండి మేడం, మేము సేఫ్ అయిపోతాం. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. ఓకే, కమాన్. ఓకే, థ్యాంక్ యూ. సారీ అమ్మా. రండి, జాగ్రత్తగా రండి. కింద అవి ఇవి ఉంటే చూసుకోండి. జాగ్రత్తగా కూర్చోండి అమ్మా. మేడం, ఏదైనా పాట పెట్టమంటారా? నువ్వే పాడు. నేను పాడితే ఏడుస్తున్నట్టుంటుంది. వెరీ గుడ్. ఆ ఏడుపై ప్రాక్టీస్ చేయి. ఏ? రేపు నువ్వు జైల్లో పాడుకోవాలి కదా. జైలా ఎందుకు? రే, మిమ్మల్ని ఊరికే వదలనరా. మిమ్మల్ని అందరినీ సెల్లో పెట్టించి ఇరగ్గొట్టించకపోతే నా పేరు ఉషే కాదురా. నేను అప్పుడే సారీ చెప్పాగా మేడం, నాకు పోలీసులు అంటే భయం అండి. అక్కడ చూడు మీ మావలు. మావా? నాకున్నది ఒకటే మావా. మావా ఇవాళ వాళ్ళ చేతుల్లో నువ్వు అయిపోయావురా, దొరికిపోయావు. వీడు మనల్ని చూసి పారిపోతున్నాడు. ఫాలో హిమ్.
ముసలోడా. ఓ బావా ఈ అడవుల్లో ఇక్కడ ఆపావేంటి? ఏమైంది? పెట్రోల్ అయిపోయింది అనుకుంటా. పెట్రోల్ అయిపోయిందా? Shit! ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళేదెలా? మోహన్ చూడు, బుద్ధి లేదు. దీంతో పెట్టుకున్నాను. ఏయ్, ఏంటలా వెళ్ళిపోతున్నావు? కారం రా బాబు. రేయ్, ఛీ! నిన్ను దేవుడా, రోజు రోజు ట్విస్ట్ ఇస్తున్నావు. దొంగతనం చేయించావు, అడవిలోకి తీసుకొచ్చావు, అన్ని ప్రాబ్లమ్సే. ఇదిగో అమ్మాయి చీకట పడిపోతుంది. అయ్యో, ఇప్పుడు నాకు అర్థమైందిరా. నువ్వు నన్ను డ్రాప్ చేయడానికి రాలేదు, రేప్ చేయడానికి తీసుకొచ్చావు. ఎందుకండి మాట మాటకి రేపు రేపని గుర్తు చేసి చిన్నపిల్లని చెడగొడతారు? నువ్వు చిన్న పిల్లాడివా? మరి దొంగ. ఏమండి ఎక్కడికి? నా ఇష్టం. ఉల్లా పాము అనుకున్నాను. ఏమండి చీకటి పడుతుంది, క్రూర మృగాలు అయి ఉంటాయి, మీ ఇష్టం. తర్వాత నాకు చాలా టెన్షన్గా ఉంది ఆఫీసర్. మీరేం చేస్తారో ఏమో నాకు తెలియదు. నా కూతురు నాకు కావాలి, ప్లీజ్. యూ డోంట్ వరీ సార్. ఈ గ్యాంగ్ కు దొంగతనాలు చేసే రికార్డ్ మాత్రమే ఉంది. కిడ్నాప్, మర్డర్స్ చేసినట్టు ఏ ఒక్క చోట కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసలేదు. దీన్ని బట్టి చూస్తే ఈ కిడ్నాప్ కేసులో మీకు బాగా తెలిసిన వాళ్ళ హ్యాండ్ ఎవరితో ఉందన్నారు. మీరు హీజ్ మిస్టర్ పుష్పరాజ్, మా ఆఫీస్ మేనేజర్. చాలా నమ్మకస్తుడు. ఐసి. మిస్టర్ పుష్పరాజ్. ఎస్ సార్. ఈ గ్యాంగ్ లో వాళ్ళని ఎక్కడైనా ఎప్పుడైనా చూసారా మీరు? చూడలేదు సార్. బాగా గుర్తు తెచ్చుకోండి. ఇంతవరకు అదే చేశాను సార్. కేకే గారు, నేను వెళ్ళొస్తాను. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. మీ అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది. ధైర్యంగా ఉండండి. ఓకే? అలాగే. హలో. అక్కడ ఎత్తాడు, ఇక్కడ పెట్టేమంటావా? పెట్టేయడానికి నిన్ను తీసుకొచ్చింది. మాట్లాడు. ఓ హలో. హలో, ఎవరు? నేను కిడ్నాపర్ని మాట్లాడుతున్నా. ప్లీజ్ మా అమ్మాయిని ఏం చేయకండి. కోటి కోటి మాకు ₹1,00,00,000 ఇస్తే మీ అమ్మాయిని వదిలేస్తాం. ముందు 10 లక్షలు అడిగాను, ఇచ్చాను. అయినా మా అమ్మాయిని అప్పచెప్పలేదు. అది 10 లక్షలతో పాటు మీరు పోలీసులు కూడా తీసుకొచ్చారు. అందుకే మీ అమ్మాయిని వదిలిపెట్టలేదు. ఇప్పుడు 90 లక్షలు పెనాల్టీ. మీరు అడిగినట్లు ₹1,00,00,000 ఇస్తాను. ఒకసారి మా అమ్మాయితో మాట్లాడించండి. వాడు అమ్మాయితో మాట్లాడతానంటున్నాడు. వాడికి ఎప్పుడు అమ్మాయిల గొడవే. అయ్యో, వాడు చెప్తుంది వాడి కూతురుతో. ఎలాగోలా మేనేజ్ చేయి. హలో డాడీ. అమ్మా ఉషా, వీళ్ళకి వెంటనే ₹1,00,00,000 పంపించే డాడీ. అలాగేనమ్మా, నువ్వేం భయపడకు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. ఐ లవ్ యూ డాడీ. నాకు మమ్మీని చూడాలనుంది డాడీ. వెంటనే వచ్చి మమ్మీ చేసిన చేపల పులుసు తినాలనుంది డాడీ. నోర్బోయ్, నువ్వు మా అమ్మాయి కాదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగావు? మా అమ్మాయికి మమ్మీ లేదు. ఇడియట్, మమ్మీ లేకుండా ఎలా పుడుతుంది? రైట్, మర్యాదగా చెప్పు. మా అమ్మాయి నీ దగ్గర ఉందా లేదా? లేదుగా. లేకపోతే ఏంటయ్యా, మీ అమ్మాయిని కిడ్నాప్ చేసి మా ఎమ్మటేసుకు తిప్పుతాం అనుకుంటున్నావా? ప్రస్తుతానికి మీ అమ్మాయి మా దగ్గర లేదు. మరి ఎక్కడుంది? ఒక సీక్రెట్ ప్లేస్ లో దాచిపెట్టాం. నువ్వు ₹1,00,00,000 ఇస్తానంటే అప్పుడు చెబుతాం, లేకపోతే ఓకే, నేను ఇస్తాను. ప్లీజ్. మళ్ళీ నేనే ఫోన్ చేసి ఎక్స్చేంజింగ్ గురించి చెప్తాను. అంతవరకు వెయిట్ చేయి. హలో ఉషా. ఉషా, మాట్లాడేమేంటి? ఎక్కడున్నావు? ఉన్నాను. సార్ మేడం, ఏమండి భయంగా ఉంది మేడం. వెనకాల పడుకుంటానండి. డోర్ తీయండి. మేడం, మేడం నాకు భయంగా ఉందండి. అయ్యో మేడం, నేను పక్కకు కూర్చుంటానండి. ఏయ్, డోంట్ డిస్టర్బ్ మీ. నీ చావు నువ్వు చావు, నాకు నిద్ర వస్తోంది. మేడం, మేడం సీటు దూరంగానే ఉంది కదా, ఏమీ అవదు.
వీళ్ళెవరు? ఒక రాధ, 6 కృష్ణులు. ఈ లాఠీతోనే ఐఎస్ఐ ఏజెంట్లను విరగొట్టాను. మర్యాదగా చెప్పి ఎక్కడ వాళ్ళు? ఎవరు? ఐఎస్ఐ ఏజెంట్లా? మ్మ్. నాకు తెలుసు సార్. పోనీ ఉషా తెలుసా? తెలుసు సార్. తెలుసా? ఆ? వెరీ గుడ్. ఎక్కడుంది? నా గుండెలో. ఏంట్రా ఉషా ఎక్కడుందని అడుగుతుంటే గుండెల్లో ఉంది, కిడ్నీలో ఉందని కహానీలు చెప్తున్నావు. రాటు జైలిన మీ పోలీస్ హృదయాలకి గుండెల భాష ఎలా అర్థం అవుతుంది? నేను ఉషని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఉషా నిన్ను ప్రేమిస్తుందా? నాకు తెలీదు. ఓహో, ప్రేమించలేదని కిడ్నాప్ చేసావన్నమాట. సార్, ఊరికే కిడ్నాప్ అని ఎందుకంటున్నారు మీరు? జరిగిందేదో తెలియకుండా కన్ఫ్యూజింగ్ గా మాట్లాడుతున్నారు. అందుకే కదరా కన్ఫ్యూజన్ లేకుండా ఉషను ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు. సార్, ఉష చాలా అల్లరమ్మాయి సార్. తన పర్సనల్ ప్రాబ్లం వల్ల సరదాగా వాళ్ళ డాడీని ఆట పట్టించడానికి తానే కిడ్నాప్ చేసుకుంటున్నట్టు డ్రామా ఆడింది సార్. సింపుల్. ఇదే జరిగింది సార్. తనకు తానే కిడ్నాప్ అయితే మరి 10 లక్షలు ఎందుకు అడిగిందిరా? భలేవారు సార్. మీ పెళ్ళాన్ని ఎవరైనా కిడ్నాప్ చేసి ఫ్రీగా వదిలిపెడతామంటే మీరు నమ్ముతారా సార్? సార్, ఈ కిడ్నాప్ డ్రామా నమ్మించడానికే వాళ్ళు నాన్నని 10 లక్షలు అడిగింది సార్. కానీ ఎవరు ఊహించని విధంగా ఇదిగో ఈ ఎదవే 10 లక్షలు లాక్కెళ్ళిపోయాడు సార్. వీడా? ఆ. మరి ఇంతకు ముందు ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరు తెలియదన్నా? సార్, యాక్చువల్ గా జరిగింది ఏంటంటే నా చేతికి రావాల్సిన 10 లక్షలు ఆ ఫోటోలో ఉన్నవాడు కొట్టుకుపోతూ ఉండగా నేను చూశాను అంతే. ఓహో, నీ చేతికి రావలసిన 10 లక్షలు. అవును సార్. నేను కోఆపరేట్ చేశాను సార్. నా ప్లాన్ మొత్తం అప్సెట్ అయింది సార్. ఏంట్రా? ఏం ప్లాన్ రా? చెప్పు. సార్, దిస్ ఇస్ టూ మచ్. నా మీద చేయి పడిందని మా ఎమిడి గారికి తెలిస్తే? ఏమన్నా చెప్పాడా? సార్, మీరు కూడా? సార్, వీడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. పైగా మీ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. వాట్? అవును సార్, నేను ఉషని మనస్ఫూర్తిగా ప్రేమించాను. నువ్వు మా అమ్మాయిని ప్రేమించడం ఏంట్రా? మగాడు ఆడదాన్ని ప్రేమిస్తే తప్పేంటి సార్? ఉషా నిన్ను ప్రేమిస్తుందా? మీకేమైనా చెప్పిందా సార్? ప్లీజ్. చూడుషా, వీడిని కైమా కింద కొట్టైనా సరే నా కూతురు ఎక్కడుందో చెప్పించండి. అలాగే, మీరు పదండి సార్. ఇడియట్. మీరు పదండి సార్. సార్, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఒక ఫోన్ చేసుకుంటాను. ఏ, మీ గ్యాంగ్ ఫోన్ చేసి స్టేషన్ మీద దాడి చేయడానికా? మీరు చేసే దాడికే నా మీద నాకే డౌట్గా ఉంది సార్. ఓ పర్సనల్ కాల్ చేసుకోవాలి ప్లీజ్. ఓకే. హలో. హలో నానా, మీరేనా? నేనే మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నాన్న? అర్జెంట్ పని మీద బాంబే వెళ్తున్నాను. ఉషతోనేనా? ఎప్పుడు తిరిగి వస్తావు? హోల్డ్ ఆన్ సార్. మ్మ్. ఈ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు ఉంటుంది సార్? చెప్పలేమురా. వాళ్ళకే తెలియదట. నేను ఎప్పుడు వస్తున్నానో చెప్పలేను. పర్వాలేదు, వాళ్ళేం తొందర పెట్టకు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఉష జాగ్రత్త. వచ్చే ముందు ఫోన్ చేస్తాను. అమ్మకు కూడా చెప్పండి. అలాగే. నిన్ను కూడా అడిగానని చెప్తున్నాడే. మన వాడు ఎక్కడున్నా ఎంజాయ్ చేస్తాడే. మహర్జాతకుడు. నీకు ముందు జాగ్రత్త చాలా ఉందిరా. భయపడ్డావు. అనుకున్నాను. నాలాగెందుకుంటుంది? నీలాగుంటుంది. ఏంటి? చీమ. చీమ 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 చీమ. Don't touch. ఓకే. Rude idiot. Wow, beautiful. Na
వస్తున్నా. ఏమైంది? ఏదో పాకుతోంది. ఎక్కడా? ఇక్కడ. అయితే పావే అయి ఉంటుంది. పావా? నాకు పాము చూస్తేనే భయం. అరవకు, ఆ విషయం పాముకు తెలిస్తే డేంజరు. సారీ అండి, ఎందుకు? నేను కావాలని అలా చేయలేదు.